అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మా ముఖ్య అతిథి ఆది శంకరయ్య విద్యా సంస్థల అధినేత వంకి పెంచలయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. సార్ చెప్పండి, అంటే గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కందుకూరులో వైఎస్ఆర్సీపీ టికెట్ కోసం చాలా సస్పెన్షన్ గందరగోళంగా ఉండింది. సస్పెన్షన్ క్లియర్. నిన్నటి రోజున వంకి పెంచలయ్య గారికి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అసలు ఏం జరిగింది? వాస్తవం అది. మీ కుటుంబంలో మీ కుమార్తెలు కానీ, మీరు కానీ, మీ అల్లుడు కానీ ఎవరైనా క్యాండిడేచర్ ఇస్తే పార్టీ తరఫున కంటెస్ట్ చేయమని చెప్పి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అసలు అంటే కందుకూరు నుంచి మీరు పోటీ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఎట్లా? అంటే ఆ కాన్స్టిట్యున్సీలో కమ్యూనిటీ పోలరైజేషన్ ఒకటి ఉంది. ఎక్కువగా యాదవ సామాజిక వర్గము, వడ్డెర సామాజిక వర్గం, అంటే బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మెజారిటీగా ఒక 60% ఉన్నారు. క్రిస్టియన్లు అయితేమి, ముస్లిమ్స్ అయితేమి, నెక్స్ట్ ఎస్సీస్ అయితేమి, బీసీలు అయితేమి, అంతా కలిసి 60-70% ఓన్లీ ఈ కమ్యూనిటీ, ఈ సామాజిక వర్గాలు వాళ్ళు ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం. వాళ్ళకి రిప్రజెంట్ చేసేదానికి ఒక మంచి వ్యక్తిని పార్టీ చూస్తుంది. ఓకే. పార్టీ సిద్ధాంతాలు కూడా అవే కాబట్టి, అంటే బెనిఫిట్ షుడ్ రీచ్ టు ది పూర్ పీపుల్ అండ్ కామన్, ఈ బలహీన వర్గాలకు చెందాలనే కాన్సెప్టే కాబట్టి ఆడ రిప్రజెంటేటివ్ని పెట్టుకుంటే మంచిదని చెప్పి పార్టీ నిర్ణయించింది. దాని ఆహ్వానం మేరకు నేను మీట్ కావడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సేపు డిస్కస్ చేసి ఒకటే మాట చెప్పారు. మీ ఇంట్లో మీరు కానీ, మీ కుమార్తెలు కానీ, మీ అల్లుడు కానీ ఎవరినైనా మీరు క్యాండిడేట్గా పెట్టండి, పార్టీ తరఫున మనం సిద్ధం, ఎలక్షన్కి సిద్ధం అవుదామని అన్నాడు. ఒకటి, అసలు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. అంటే మీరు పిల్లలు ఏం చేస్తున్నారు? అదిగాక తమిళనాడులో మీ వియంకుడు మంత్రి అంట. అసలు మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మాది వ్యవసాయ కుటుంబం. ఓకే. తర్వాత నేను వ్యాపారంలోకి వచ్చినాను. వ్యాపారం తర్వాత విద్యా సంస్థలు పెట్టడం జరిగింది. విద్యా సంస్థలు పెట్టి 25 సంవత్సరాలు అయింది. ఓన్లీ క్వాలిటీతోనే మెయింటైన్ చేస్తున్నాం. పిల్లలు అంటే మేము హాస్టల్ నుంచి చదువుకొని వచ్చినాను కాబట్టి పేదరికం, కష్టాలు అన్నీ తెలుసు కాబట్టి పిల్లలకు కూడా ఒక 10% మేనేజ్మెంట్ సీట్సే ఫ్రీగా మెరిట్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆనవాయితీ ఆదిశంకరకు ఉంది. ఇది దేశంలోనే ప్రప్రథమంగా పూర్ మెరిటోరియస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ సీట్స్, నాట్ కౌన్సిలింగ్ సీట్స్ కాదు, మేనేజ్మెంట్ సీట్స్ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో మనం ఇచ్చాము. దాన్ని ఏఐసిటి వారికి కూడా ఢిల్లీలో చెప్పడం జరిగింది. వాళ్ళు 1 సంవత్సరం ఇచ్చినారు, 2వ సంవత్సరం మళ్ళీ దాన్ని ఇంకొక చైర్మన్ వచ్చి దాన్ని డిస్కనెక్ట్ కంటిన్యూ చేశాడు. మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము ఫ్రీ సీట్స్ ఫర్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి. జనరల్గా పూర్ ఎవరు ఉంటారు? బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు. వాళ్ళకే ఉపయోగపడిన విద్యా సంస్థ ఆదిశంకర విద్యా సంస్థ, మెరిట్ మీదనే. కాబట్టి మెరిట్కి మంచి ప్రాధాన్యత ఉంది. అందుకని ఈ కాలేజీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ గేట్ ర్యాంకుల్లో కానీ, ప్లేస్మెంట్స్లో కానీ అన్నిట్లో అగ్రగామిగా ఉండి ఈరోజు కూడా ఒక స్థాయికి వచ్చిందంటే ఆదిశంకర విద్యార్థులు కూడా వరల్డ్ వైడ్ మంచి అల్యూమిని ఉంది. అవును. అది. రెండోది, దేశంలో మొట్టమొదటగా ఏ సంస్థ, అది ఏ రిలీజియన్ కూడా, మెడిటేషన్ ఇస్ నాట్ ఎ రిలీజియన్, మెడిటేషన్ అనేది ఫస్ట్ టైం పెట్టి దానికి మళ్ళీ క్రెడిట్ సిస్టమ్ పెట్టి క్రెడిట్స్ ఇచ్చాం. 4 క్రెడిట్స్ ఇస్తాం మెడిటేషన్లో ఎవరు పార్టిసిపేట్ చేసినా. ఇప్పుడున్న విద్యార్థులు ఎక్కువగా ఈ కాంట్రవర్సీలు, గలాటాలు, కత్తులు, కటాలు చూసుకొని క్యాంపస్లో చాలా అశాంతిగా ఉన్న రోజుల్లో మెడిటేషన్ చేస్తే, మెడిటేషన్ అనేది ఒకదాని కరికులంలో పెట్టకపోతే వాళ్ళలో ప్రశాంతత రాదు, ఒక సంస్కారవంతమైన క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు కాలేరు భవిష్యత్తుకి, సొసైటీకి అనే దాంతోనే స్ట్రాంగ్లీ వీ డిటర్మైన్డ్, వీ బిలీవ్, వీ స్టార్టెడ్ మెడిటేషన్. ఆల్మోస్ట్ 9,000-10,000 స్టూడెంట్స్కి మెడిటేషన్ స్టార్ట్ చేసాం. ఇట్స్ ఎ కంపల్సరీ. 4 క్రెడిట్స్ ఇస్తాం. ఫస్ట్ ఇయర్ ఒక క్రెడిట్, సెకండ్ ఇయర్ ఒక క్రెడిట్, థర్డ్ ఇయర్ ఒక క్రెడిట్, ఫోర్త్ ఇయర్ ఒక క్రెడిట్. అట్లా 4 క్రెడిట్స్ ఇచ్చి కరికులంలో ఇంక్లూడ్ చేసి
యూనివర్సిటీ చేత అప్రూవ్ చేయించుకొని మేము మెడిటేషన్ ఇస్తున్నాం. ఈ మధ్యనే హైదరాబాద్లో కన్వా ఆశ్రమం అనేది ఉంది, రామచంద్రజీ మిషన్. 1300 ఎకరాల్లో వాళ్ళు ఆశ్రమం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇంకెక్కడ మీకు 1300 ఎకరాల ఆశ్రమం ఏడా లేదు. అటువంటి ఆశ్రమంలో 1,00,000 మంది ఒకేసారి కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ. మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ హాలండ్ వాళ్ళ యొక్క టైఅప్తో మాకు ఎంఓయూ ఉంది. ఆ ఎంఓయూ బేస్ చేసుకొని మేము అక్కడ ఇంటర్నేషనల్ యోగా మెడిటేషన్ కాన్ఫరెన్స్ అనేది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ చేయడం అనేది జరిగింది. దాంట్లో మా విద్యార్థులు మోర్ దాన్ 6,000 స్టూడెంట్స్ అక్కడ పార్టిసిపేట్ చేశారు. దానికి ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, సెంట్రల్ హోంమంత్రి గారు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఉపన్యాసం ఇవ్వడం కూడా జరిగింది. ఆదిశంకర is known national level for a meditation program and bring change in the inner mind of the inner consciousness of the student. అదేవిధంగా ఇప్పుడు ప్రతి రంగంలో ఆదిశంకర కాలేజీలో చదివిన వాళ్ళు పలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులో, ఎగ్జాంపుల్ అరకోణంలో మీ కాలేజీలోనే చదివి నేవీలో కుష్వంత్ అనే తను మంచి పోస్ట్లో ఉన్నాడు. అవును, సివిల్ సర్వీస్ ఒక అబ్బాయి, వింజమూరు అబ్బాయి సివిల్ సర్వీస్లో ఐఏఎస్ వచ్చింది. అంటే గ్రూప్ 1 సెలెక్ట్ అయినారు. బ్యాంకుల్లో అయితే చాలామంది సెలెక్ట్ అయినారు. సాఫ్ట్వేర్ అసలు లెక్కలేదు. ఎవ్రీ ఇయర్ 1,200 స్టూడెంట్స్ సాఫ్ట్వేర్లో మేము ప్లేస్ చేస్తాం. కంపల్సరీగా అంతమంది ప్లేస్ అవుతారు. ఒక సంవత్సరానికి 1,200 మెంబర్ లెక్కన ప్లేస్ చేసుకుంటూ పోతే స్టూడెంట్స్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అప్లిఫ్ట్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. వాళ్ళు ఒక సంవత్సరం ఇండియాలో పనిచేస్తారు, రెండో సంవత్సరం అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఎకనామిక్ లివింగ్ స్టైల్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క జీవన విధానం మారుతుంది. అందుకని అందరూ బాగుంటారు అనేది మా అది. సార్, మీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అప్పటి నుంచి రాజకీయాల్లో చూస్తున్నాము. జెడ్పీటీసీగా మీరు పోటీ చేయడం జరిగింది. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా పోటీ చేయడం. తర్వాత మీరు మౌనం అయిపోయారు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సడన్గా మళ్ళీ ఎందుకు రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు? మామూలుగా రాజకీయాల్లో జనార్దన్ రెడ్డి గారు నాకు ఫస్ట్ గురు, పొలిటికల్ గురు. ఓకే. ఆయన నన్ను ఎంకరేజ్ చేసి జెడ్పీ చైర్మన్ గారు క్యాండిడేట్గా రమ్మని ఆహ్వానించి జెడ్పీటీసీగా భోగోలు నుంచి క్యాండిడేట్ చేశాడు. సరే, మమ్మల్ని తీసుకోబోయిన నాయకుడు ఉంటారు కదా, అవును, ఆ నాయకుడు కోఆపరేషన్ లేక, మాకు అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు, రెండోది అంత ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం ఎదురు దెబ్బలు తగిలినాయి. అవును. ఆ తర్వాత మళ్ళా సామాజిక, మీరు కొత్త రాజకీయాలు మాకు తెలియదు. ఈ పండిన రాజకీయ నాయకుల యొక్క జిత్తులుకి మాకు అప్పుడు అవునవును తెలియక దెబ్బతిన్నాం. ఒప్పుకుంటా, అగ్రి. ఒకరిని నమ్మిపోయినాక ఆ వ్యక్తిని ఆ రాజకీయ నాయకుడు సహకరించాలి, మోసం చేయకూడదు. అవును, అది జరిగింది ఆ టైంలో. అవును, అందుకని దెబ్బతిన్నాం. తర్వాత మళ్ళీ సామాజిక న్యాయం అనే దాంతో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయ్యాను. వాళ్ళు ఇస్తానంది నెల్లూరు రూరల్ సీటు, తర్వాత వెంకటగిరి ఇచ్చారు. వెంకటగిరి 12 రోజుల ముందు పోయి పెద్ద కాన్స్టిట్యున్సీలో మనం ఏం చేయలేము అనే దాంతోనే నేను డిఫర్ అయ్యాను. దాంతో చిరంజీవి గారికి తిరుపతిలో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆయన గెలిపించాము. 7 వద్దనుకున్నాం. ఆయన కూడా తిరుపతికి వచ్చి పనిచేయి నా ఎలక్షన్కి అని అన్నాడు. ఆడ పనిచేసాం, కాగాము. రెండోది వచ్చి చూసిన పరిస్థితులను బట్టి ఈ ప్రస్తుత రాజకీయాలకి, అప్పుడున్న పరిస్థితి రాజకీయాలకి నేను కాదులేని దాంతో నేను చిరంజీవి గారి విజయం వరకు ఫైట్ చేసి ఆయన గెలిచిన తర్వాత నేను కామైనా, అది వాస్తవం. మామూలుగా వంకి పెంచలయ్య చాలా సౌమ్యులు, ఎవరిని విమర్శించరు, ఒకరి చేత మాట పడరు అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒకరిని వ్యక్తిగత దూషణలకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి రాజకీయాల్లో మీరు ఇమ్మడగలరా అనేది. అంటే నేను ప్రజారాజ్యంలో ఉన్న సామాజిక న్యాయం అనే దాంతోనే నేను అట్రాక్ట్ అయిపోయింది. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఎలక్షన్ ఇంజనీరింగ్ కాడికి వచ్చేటప్పటికే చెప్పేది జరగడట. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎత్తు కానీ పై ఎత్తులు కానీ
ఓన్లీ కమ్యూనిటీ పోలరైజేషన్ ఎక్కువగా చూసుకుంటున్నాడు. అంటే ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందా ఆ కాన్స్టిట్యున్సీలో, ఎవరికి ఎక్కువ న్యాయం జరగాల, వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఉండాడా లేడానే ఆ దిశలో ఆయన అనాలిసిస్, ఆయన సర్వేలు అన్నీ చేస్తున్నాడు. ఆ సర్వేల ప్రకారమే ఆయన ముందుకు పోతున్నాడు. దాంతో ఏమి డబ్బులతో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులు ఉన్నారు చాలామంది. ఇప్పుడు కనిగిరి ఒక టికెట్ ఇచ్చాడు, మైలవరం ఇచ్చాడు, వీళ్ళందరికీ యాదవులే. వాళ్ళందరి పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు నాకు బాగా తెలుసు. డబ్బులు లేవు, సంపాదించుకున్న వాళ్ళు కాదు, డబ్బులు లేవు. అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చిన ఛాలెంజింగ్ మనస్తత్వం ఓన్లీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే నేను చూసా. అది మేజర్గా అది ఒక మార్పు రావడానికి. రెండోది వచ్చి ఏదన్నా ఎవరికన్నా సామాజిక వర్గాలకు కానీ లేదా పేద వర్గాలకు కానీ ఏమైనా చేయాలంటే ఏదో ఒక పొలిటికల్ పవర్ ఉండాలి. అవును, అది లేకుండా ఏమీ చేయలేము. కాబట్టి రాజకీయాలు అనేది అవసరం. అవును, దాని ద్వారానే ఏమైనా చేయగలం. అవును. అది అంటే ఇప్పుడు నెల్లూరు సిటీ చూసుకున్న డిప్యూటీ మేయర్ ఖలీల్ అసలు ఏం లేదు, డబ్బు అనేది టికెట్ ఇచ్చారు. అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి వినూతనమైన ప్రయోగాలు తెలుగుదేశం చేయలేదు, ఇంకొక పార్టీ చేయలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయగలిగాడు, చేస్తున్నాడు. కాబట్టి అది నేను అప్రిషియేట్ చేయాలా, దానికి ఇన్స్పైర్ కావాలా. దాంతోనే నేను కూడా ముందుకు పోయి జనంకి ఏదైనా సామాజిక వర్గాలకి, మన వర్గాలకి ఏమైనా చేయగలమనే ఉద్దేశంతో నేను అట్రాక్ట్ అయ్యి వచ్చా. ఇప్పుడు కందుకూరులో మహిదర్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే, అతనికి మంచి పేరుంది, మంచి ఇది ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఈసారి అవకాశం ఇవ్వాలని బీసీలు కేటాయించారు. అయితే మహిదర్ రెడ్డి మీకు ఎలా బాగా సహకరించగలరా? మహిదర్ రెడ్డి గారే సీఎం గారితో మాట్లాడి సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో, కాబట్టి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే మీరు ఇవ్వండి, మేము గెలిపించుకొని వస్తామని చెప్పి మహిదర్ రెడ్డి గారు సీఎం గారికి వాగ్దానం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే నన్ను వాళ్ళు ఆహ్వానించడం, నేను పోవడం. ముందు సీఎం గారు మహిదర్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన అన్ని వివరాలు తీసుకొని ఆయన సహకరిస్తానంటే నన్ను పిలిచారు. మహిదర్ రెడ్డి గారు కూడా హోల్ హార్టెడ్గా నేను చేస్తాను, సపోర్ట్ చేసి గెలిపించుకొని వస్తానని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఏం చెప్పారంటే, నువ్వు ప్రశాంతమైన పాలిటిక్స్ చేయాలంటున్నావు కాబట్టి అన్న, కొంచెం ఏజ్ వచ్చింది కాబట్టి నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు ఎమ్మెల్సీగా ఉంటూ నీకు నచ్చిన క్యాండిడేట్ని, నువ్వు అడిగిన కోరిన సామాజిక వర్గం క్యాండిడేట్ని నేను మీకు ఇస్తున్నాను, మీరు కలిసి పనిచేసుకొని గెలుచుకోరాని అని చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు మొత్తం మహిదర్ రెడ్డి మీద చేసి గెలిపించుకొని రావాలి. ఓకే. రెండోది ఆయన కూడా అంతే రెస్పాన్స్తో యాక్సెప్ట్ చేశాడు, నన్ను ఆహ్వానించాడు. ఓకే. అందుకని ఆయనకు బాగుంది జరిగింది. అంటే మీరు లేదంటే వంకి పెంచలే గారు లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరు ఉండొచ్చు, మీరు అంటే ఒక 2 రోజులు డిసైడ్ చేస్తాం. ఎక్కువగా పార్టీనే డిసైడ్ చేస్తుంది. అంటే సర్వేలు తీసుకొని ఎవరికి బాగుంది అనేది ఉంటుంది కదా, ఆ ప్రజాభిప్రాయం తీసుకొని దాని మేరకు వాళ్ళు చెప్పినాక దాన్ని ముందుకు పోతాం. ఓకే. ఎట్లా మీ వియంకుల ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డిని ఇచ్చేసారా, లేదంటే పిలిచి మీకు టికెట్? లేదా, మా వియంకులు గారు చెన్నైలో ఉంటారు. ఆయన ప్రజెంట్ మినిస్టర్ స్టాలిన్ గారి గవర్నమెంట్లో హైయర్ ఎడ్యుకేషన్ మంత్రి. ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అనిల్ కుమార్ రెడ్డి గారిని, వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి గారిని. ఆయనకి చెప్తే ఆయన మాట్లాడి నాకు ఇంటర్వ్యూ అరేంజ్ చేశాడు, అపాయింట్మెంటు. వాళ్ళు కావాలంటుంది యాదవ సామాజిక వర్గాన్ని కాబట్టి, బీసీ సామాజిక వర్గం క్యాండిడేట్ కావాలన్నారు కాబట్టి మేము ముందుకు వచ్చాం. ఆయన విధానాలు నచ్చి, ఆయన చేసే స్కీమ్సు, గ్రాస్ రూట్లో ప్రతి ఇంటికి బెనిఫిట్ పొందుతున్నారు, అవన్నీ తెలిసే నేను ఇన్స్పైర్ అయ్యే చేరడం జరిగింది నిన్న. అంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మీరు ఎలాంటి? ఇప్పుడు ఒకటి, పాలిటిక్స్ కానీ, వెల్ఫేర్ స్టేట్ కానీ, వెల్ఫేర్ గవర్నమెంట్ కానీ, అంటే సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమ పథకాలు లేకుండా సంక్షేమ ప్రభుత్వం కాదు. అది మిలిటరీ ప్రభుత్వం అవుద్ది, లేకపోతే ఇంకో రకంగా వేరే రకం అయితే అవుద్ది. ఆయన ఎక్కువ మంది జనానికి, మెజారిటీ జనాలకి లబ్ధి చేకూర్చే విధంగానే స్కీములు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ బెనిఫిట్ పొందుతున్నారు. మనకు తెలిసి చాలామంది పెద్దవాళ్ళని, ముసలివాళ్ళని, అమ్మల్ని, అమ్మమ్మల్ని, నానమ్మల్ని, నాన్నల్ని
ఎవరు పాపం భోజనం పెట్టలేని సంతానాలు ఉన్నాయి. అవును. వాళ్ళందరూ ఈరోజు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతుకుతున్నారంటే అది బికాజ్ ఆఫ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. మనందరికీ తెలిసిందే కదా, దాంట్లో ఏం డిఫరెన్స్ కావట్లేదు కదా. అవును. అలాగే మిగిలిన స్కీమ్స్ ఉన్నాయి పిల్లలు చదువుకోవడానికి. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ కాలేజీలో పెడితే ఈయన వచ్చి స్కూల్స్ కూడా పెట్టాడు. ఆ స్కూల్స్ మళ్ళీ ఇప్పుడు సిబిఎస్ఈ కాకుండా ఐసిఎస్సి స్కూల్స్, ఎవరో పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్ళుగా చదువుకునే ఐసిఎస్ స్కూల్స్లో ఈరోజు కామన్ మ్యాన్ చదువుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే ఇవన్నీ మనకి ఇన్స్పైరింగ్ పాయింట్సే కదా. అవును. అంతే, అందుకనే నచ్చాడు. మీరు ఒక విద్యా సంస్థల అధినేతగా ఒక విషయం అంటే ఇంగ్లీష్ మీడియం వద్దని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వేరే పార్టీ వాళ్ళు. అది ఆందోళన కాదు, అది ఇప్పుడు ఆందోళన ఎవరు చేస్తారు? మంచి చెడ్డ అయితే చేస్తారు. ఇంగ్లీష్ విద్యా విధానం ఉంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగా చదువుకుంటారు, ఏమన్నా వేరే దేశంలోకైనా వెళ్ళిపోయి సెటిల్ అవుతారు, లేకపోతే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వ్యాపారాలు చేసుకోగలిగిన స్థాయి కూడా రావాలంటే ఇంగ్లీష్ అనేది ఈరోజు లింకింగ్ లాంగ్వేజ్. ఆ భాష రావాలంటే తెలుగు మీడియం స్కూల్స్లో చదివితే కష్టం కదా. అవును. మేము అంతకుముందు చదువుకున్నాం, తెలుగు మీడియంలో 10th దాకా చదువుకున్నాం, అంతేనా. తర్వాత మళ్ళీ వచ్చేటట్టుగా ఇంగ్లీష్ మీడియంలో పోవాల్సి వచ్చింది, లేదంటే భవిష్యత్తు లేదు, అవకాశాలు లేవు. అవును. సో అటువంటి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితేనే వాళ్ళకి వాళ్ళ జీవనం బాగుపడుతుంది, వాళ్ళ జీవన సరళి మారుతుంది. అందుకోసం సిబిఎస్ఈ ఐసిఎస్సి స్కూల్స్ని ఎవరైతే డబ్బులు కట్టుకోగలిగిన సామాజిక వర్గాలకు చెందిన పరిమితి అయిన స్కూల్స్ ఈరోజు కామన్ మ్యాన్కి సాధ్యం అవుతుంది. బడులు ఉన్నాయి, నాడు నేడు స్కీమ్లో. పాత ఒక 10 ఏళ్ల ముందు 5 ఏళ్ల ముందు ఉన్న బళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మార్పు ఉంది. అలాగే ఒక్కొక్క స్కీము ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తుంది, వాళ్ళ యొక్క జీవన స్థాయి మారుతుంది. అటువంటి స్కీముల్ని మనం ఎందుకు అబ్జెక్ట్ చేయాలా, అపోజ్ చేయాలా? ప్రిన్సిపల్ గారు, ఒకటి మీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం అప్పటి నుంచి ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు, మొత్తం వాళ్ళ ప్రభుత్వాలు మొత్తం చూస్తూ వస్తున్నాడు. ఈ తరంలో జగన్మోహన్ రెడ్డి అటు అంటే 2019 మన చంద్రబాబు నాయుడు చేశారు. వీళ్ళిద్దరు పరిపాలనకు వ్యత్యాసం ఏంటి చెప్పగలరా? ఇది ప్రో వెల్ఫేర్, ఎవడు ఆకలితో చావకూడదు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యం, సంక్షేమ ప్రభుత్వం, కాబట్టి అందరికీ ఫలాలు అందే ప్రభుత్వం ఇది. అది ఓన్లీ ఆటోక్రాటిక్ బిజినెస్ మ్యాన్ కమ్యూనిటీకి అది మంచి గవర్నమెంట్, అంతకన్నా తేడా ఏం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ఒక రావణ కాష్టంగా మారిపోయింది, విధ్వంస ప్రభుత్వము అని రకరకాలుగా శాపనార్థాలు చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ. అది మామూలు అపోజిషన్ పార్టీ చేసే రోల్ ఆయన చేస్తున్నాడు. జనరల్ యాక్టరా? దాన్ని మనం జనరలే కదా, దాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ విమర్శలు అంతే. ఇప్పుడు బెనిఫిట్ ఎవరికి చెందుతుంది? డబ్బులు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద రెడ్లకు చెందుతుందా, లేకపోతే పూర్ కామన్ మ్యాన్కి చెందుతుందా? ఒక ముసలామికి అన్నం లేదు, అన్నం పెట్టడం ఎవరైనా పెడతారా? డబ్బులు ఉన్న వాళ్ళు పెడుతున్నారా? లేదు కదా, గవర్నమెంటే పెట్టాలా. గవర్నమెంటే సంక్షేమ రాజ్యంగా ఉండాలి కాబట్టి సంక్షేమ రాజ్యంగా పెడుతున్నారు. దాంట్లో ఎందుకు విమర్శించాలా, ఎందుకు వ్యతిరేకించాలా? డెవలప్మెంట్ అంటావా? ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కూడా సైడ్ రెండు కళ్ళుగా అనుకున్నాడు కదా. సంక్షేమం ఒక కన్ను, ఈ డెవలప్మెంట్ ఒక కన్ను. ఈ పోర్ట్లు 10 పోర్ట్లు వచ్చినాయి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో. 10 పోర్ట్లు 40 ఏళ్లలో రాని పోర్ట్లు ఈ 5 సంవత్సరాలనే 10 పోర్ట్లు వచ్చినాయి కదా. డెవలప్మెంట్ లేదా? ఉందా లేదా చెప్పండి? ఉంది, అంతే. ఇప్పుడు పార్టీని వ్యతిరేకించే దానికోసం, ఎలక్షన్ ఎజెండా కోసం విమర్శించడం, లేదా పెట్టుడు ధర్నాలు చేయించడం, లేకపోతే సోకాళ్ళు అరేంజ్డ్ ధర్నాలు చేయించడం అనేది అది కామన్. అది రాజకీయ స్ట్రాటజీలో ఎలక్షన్లో భాగాలుగా ఉంటాయి. ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంది? డెవలప్మెంటు ఉంది, ముఖ్యంగా ఎక్కువ భాగం సంక్షేమం ఉంది. సంక్షేమ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తారా? ఎవరు విమర్శించకూడదు కదా, అది పాయింట్.
ఇప్పుడు మనం రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఆ, అంటే నెల్లూరులో రాజకీయ చైతన్యవంతమైన జిల్లా, లేదంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడైనా పనిచేస్తారు, ప్రజాసేవ చేస్తారా అనేది మెయిన్. ఏంటంటే ఇంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నర్సరావుపేట ఎంపీగా పనిచేశారు, రాజ్మోహన్ రెడ్డి చేశారు. ఆ, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉమ్, నర్సరావుపేట ఎంపీకి ఇచ్చేశారు. అవును. అంటే ఉమ్మడి జిల్లా అయినా కందుకూరు, ఒక రకంగా చూసుకుంటే ప్రకాశం జిల్లా. మళ్ళీ మీరు ప్రకాశం జిల్లాకు పోతున్నారు. అసలు స్పెషాలిటీ ఏంటి నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు? నెల్లూరు జిల్లా వాళ్ళు కొంచెం ఎంటర్ప్రెన్యూర్స్, చైతన్యం, రాజకీయ చైతన్యం. రాజకీయ చైతన్యం, వ్యాపార చైతన్యం రెండు ఉన్నాయి. ఉమ్, అందుకని మైగ్రేషన్ అనేది ఉంటుంది. రెండోది, ఆడున్న జిల్లాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కొంచెం యాక్టివ్గా ఉంటారు, ఆర్థికంగా కొద్దిగా స్థితిగతులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయగలరు, లేకపోతే ఒక అండగా ఉంటారు, ఒక సామాజిక వర్గానికి కానీ మొత్తం సొసైటీకి కానీ ఒక అండగా ఉంటారనే నమ్మకం, మంచి నమ్మకం నెల్లూరు వాళ్ళ మీద ఉంది వేరే జిల్లాల్లో. అవును. దాంతోనే మన నెల్లూరు వాళ్ళు జనార్దన్ రెడ్డి కావచ్చు, టి సుబ్బరామిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వెళ్ళున్నారు. వెంకయ్యనాయుడు గారు కూడా పోయి ఉన్నారు కదా. అవును. బయట వేరే జిల్లా నుంచి ఆ, మన జిల్లాకు రావడం, కడప, అనంతపురం చూసి ఎక్కడ లేదు, వారు మన వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ సౌమ్యులుగా ఉంటారు. ఉమ్, అక్కడ పోయి వాళ్ళతో గలాటలు పడరు, వాళ్ళకి మమేకంగా ఉంటారు ఆ జిల్లాల వాళ్ళకి. కాబట్టి స్థానిక ప్రజలతో మమేకంగా ఉన్నంత వరకు వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఆ భాగంలోనే పోయారని నేను అనుకుంటున్నా. అంతేనా కదా? అవును. లేదా ఆడ శూన్యం ఏర్పడింది, లోకల్ క్యాండిడేట్ లేడు, వాళ్ళు ఇన్వైట్ చేసి ఉంటారు. జనార్దన్ రెడ్డి గారిని అట్టే ఇన్వైట్ చేశారు, టి సుబ్బరామిరెడ్డి గారిని అట్టే ఇన్వైట్ చేశారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని అట్టే ఇన్వైట్ చేశారు, లేదా మన వెంకయ్యనాయుడు గారిని కూడా ఇన్వైట్ చేశారు. అవును. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళంతా గెలిచారు. ఇక్కడ పోయిన వాళ్ళు అందరూ నేషనల్ స్థాయికి వెళ్ళారు కదా. అవును. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు కదా. ఉమ్, ఆయన ఏడే కంటెస్ట్ చేస్తుంటే ఏడే కొట్టుకుంటా ఉన్నాం. ఇది వదిలేశాడు కాబట్టి ఆయన ఈ దేశానికి ఉప ప్రధాని కాగలిగారు. అందుకని అది నెల్లూరులో ఉన్న మంచితనం అనుకోండి, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, కానీ దాన్ని మనం ఏమి విమర్శగా చూడబడలేదని అనుకుంటున్నా. అంటే రేపు ఎల్లుండి ఎవరు కందుకూరు నుంచి మీ కుటుంబంలో పోటీ చేస్తారనేది తేలిపోద్ది. తర్వాత మీ ప్రయాణం ఎలా ఉంటుంది, ప్రచారం కానీ అసలు అక్కడ సమస్యలు ఏ విధంగా ఉంటుంది? నేను ఫస్ట్ కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి, అది ఫ్లోరైడ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, లేదా ఇంకొక ఏదైనా శానిటేషన్స్ కానీ, ఏదైనా కానీ సమస్యలు సమగ్రంగా పరిశీలించి ఒక టీంతోనే పరిశీలించి ఆ సమస్యల మీదనే నేను, అదే నా ఎలక్షన్ ఎజెండా అవుతుంది. కందుకూరు నియోజకవర్గ సమస్యలే నా అజెండా ఫర్ ఎలక్షన్స్. దానికి పరిష్కారానికే నేను ఫైట్ చేస్తా, దాని పరిష్కారానికే నేను కృషి చేస్తా, దాని పరిష్కారానికే వచ్చే గవర్నమెంట్తో వాళ్ళకి అనుకూలంగా చేసేదానికే నేను వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను పనిచేస్తాను. కానీ నేనంటూ స్పెషల్గా ఏం పనిచేసేది ఉండదు. ప్రజల కోసం, ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదాని కోసమే నేను ఫైట్ చేస్తా, సొల్యూషన్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తా. అంటే ప్రత్యేక టీం ఏర్పాటు చేసి చేసుకొని ప్రధాన సమస్యలు ఏంటంటే ఈ లోపు తెప్పించుకుంటాం, సైంటిఫిక్ స్టడీ చేసి చేస్తాం. దాంట్లో అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసే పరిచయ వేదిక ఒకటి ఉంది, అందరినీ పరిచయం చేసుకోవాలి. కొత్త కదా నేను అక్కడ పోయేది. అందుకని మా నాయకుడు మహేందర్ రెడ్డి గారు కాబట్టి ఆయన నాయకత్వంలోనే మిగిలిన వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితో ఇంట్రడక్షన్ చేసుకొని, వాళ్ళని అడిగి కూడా సమస్యలు తెలుసుకొని, వాళ్ళకున్న సౌకర్యాలు అసౌకర్యాలు తెలుసుకొని అందరం మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేము పనిచేస్తాం, ఇంక వేరే ఏం కాదు. మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? భరోసానా, నువ్వు జనంతో పనిచేయి, నీకు నేను సపోర్ట్ ఆల్వేస్ ఉంటానని చెప్పాడు. అంతకన్నా మాట ఇంకేమి ఇవ్వగలరు పాపం ఆయన. అంటే ఆల్రెడీ మీరు ఒక సర్వే చేయించుకున్న తర్వాతే మీరు ఫీల్డ్లోకి దిగారు. అవును. కందుకూరు నియోజకవర్గం బీసీలకి అనుకూలమైన నియోజకవర్గం అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషను. మాకు వచ్చిన మా ఫీడ్బ్యాక్లో కూడా అదే జరిగింది. గవర్నమెంట్కి కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది, పార్టీకి కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది. అందుకని రెండు సింక్ అయినాయి. సింక్ అయినందువల్ల మేము పోవడం జరిగింది. అంటే మీకు ఇష్టమైన దేవత ఎక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? ఏ టెంపుల్కి వెళ్ళి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? మా కులదైవం మన పెంచలకోన, రెండోది
చెంగాళమ్మ, సూళ్ళూరుపేట చెంగాళమ్మ వాళ్ళ దగ్గర పూజ చేసుకునే కదులుతా. చివరిగా కందుకూరు ప్రజలకు మీరు అంటే ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి ఇది చేస్తున్నారు, ఒక విద్యా సంస్థ నేతగా ఎంతోమందికి అంటే ఏ పూటకు ఆ పూట సహాయం చేయడం వేరు, పర్మనెంట్గా సహాయం చేయడం, మెరిట్ పూర్ పీపుల్. మా దగ్గర పర్మనెంట్గా 2004లో స్టార్ట్ చేసాము. 10% మేనేజ్మెంట్ సీట్స్ ఫ్రీ ఫర్ పూర్ స్టూడెంట్స్. గవర్నమెంట్ సపోర్ట్ చేయకముందు ఇది. ఇప్పుడంటే గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది, ఇస్తున్నారు. అప్పటి నుంచి నేను 10% మేనేజ్మెంట్ సీట్లు ఫ్రీగా ఇస్తున్నా. సంవత్సరానికి 80 లక్షల నుంచి ₹1 కోటి మేము స్కాలర్షిప్స్ ఇస్తాం. అదే అలాంటి సహాయ సహకారాలు అవి పర్మనెంట్ బేస్. అంటే ఒక మనిషిని చదివిస్తే ఆ పిల్లోడు ఆ కుటుంబాన్ని బాగుపరుచుకుంటాడు, రాబోయే సంతతిని ఆ అబ్బాయి టేక్ కేర్ చేసుకుంటుంది, లేదా అమ్మాయి టేక్ కేర్ చేసుకుంటుంది. అవును. అపార్ట్ ఫ్రమ్ దట్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఫర్ ఏ గుడ్ వే ఆఫ్ లైఫ్కి. మంచిగా వాళ్ళు జీవనం చేసేదానికోసం అమ్మఒడి కానీ ఇంకొకటి కానీ ఉన్న స్కీములన్నీ దానికి ఉపయోగపడుతున్నాయి. ఆ స్కీములన్నీ ఏవి కూడా డబ్బులున్న బూర్జీవాళ్ళకి ఇవ్వట్లేదు, అవన్నీ పూర్ మ్యాన్. అవును. ఈ రాష్ట్రం కానీ ఇది కానీ ఉన్న జనానికి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఆటోమేటిక్గా వాళ్ళకి దే నీడ్ సపోర్ట్, హ్యాండ్ హోల్డింగ్ కావాలా. ఆ హ్యాండ్ హోల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు త్రూ స్కీమ్స్. ఐ లైక్ దట్. నేను పార్టీలో చేరడం జరిగింది. థ్యాంక్ యూ పెంచల్ గారు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ నిలబడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కూతురు, సెకండ్ అల్లుడు, తర్వాత నేను, ఎవరో ఒకరు థ్యాంక్ యూ ఫైట్ అయితే ఉంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.